ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, ఎటువంటి దర్శనం టికెట్ లేకపోతే తిరుమల కొండపైన డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళవచ్చా? వెళ్తే ఎలా వెళ్ళాలి? మాకు టికెట్ లేదు, కొంతమంది అయితే ఆధార్ కార్డు కూడా లేదు, మమ్మల్ని పంపిస్తారా? మాకు ఫ్రీ దర్శనం జరుగుతుందా అని అడుగుతారు. వీటన్నిటికీ సమాధానం ఒకటే, పంపిస్తారు. ఎవరైనా రోజు మొత్తంలో 24 గంటల్లో ఏ టైంలోనైనా కూడా మీరు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎటువంటి టికెట్ లేకుండా, ఆధార్ కార్డ్ లేకపోయినా కూడా తిరుమల కొండపైన వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. దీన్నే గతంలో దివ్య దర్శనం టోకెన్లు లేనివారు డైరెక్ట్గా ఫ్రీ దర్శనానికి వెళ్తాము అని అంటూ ఉండేవారు కదా, అది ఇదే. ఇప్పటికీ ఎప్పటికీ ఏ గుడైనా కానీ, అది తిరుమల గుడైనా కానీ టికెట్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. దీనికి మీకు టికెట్ అవసరం లేదు, ఆధార్ కార్డు కూడా అవసరం లేదు. ఇప్పుడు దీని ఎంట్రీ పాయింట్ ఏమిటి అంటే, కృష్ణతేజ సర్కిల్ దగ్గర నుంచి సాధారణంగా పంపిస్తారు. ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చారే అనుకోండి, శిలాతోరణం నుంచి పంపిస్తారు. అక్కడ ఎంట్రీ పాయింట్ నుంచి పంపిస్తారు. ఇంకా ఎక్కువ మంది అనగా 24 గంటలు, 30 గంటలు, 44 గంటలు అలా ఎక్కువ జనాలు ఎక్కువ వచ్చారు, భక్తులు వచ్చారు అనుకోండి, మిమ్మల్ని గోగర్భం డ్యామ్ నుంచి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎటువంటి టికెట్ లేకపోయినా, డైరెక్ట్గా ఆధార్ కార్డ్ లేకపోయినా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు ఎనీ టైం దర్శనం చేసుకోవచ్చు. అయితే వీకెండ్ వచ్చినా, పండుగలు వచ్చినా, ఇట్లాంటి సెలవులు వచ్చినా, దసరా సెలవులు, అక్టోబర్లో ఇలా రకరకాల సెలవులు వస్తాయి కదా సమ్మర్, అలాంటప్పుడు మటుకు దర్శనం ఎక్కువ టైం పడుతుంది. అందుకోసమే మేము ఏం చెప్తామంటే, టికెట్ లేని వాళ్ళు ఒకరోజు ముందు సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి, ఒకరోజు ముందు తిరుపతి రండి. ప్రస్తుతానికైతే విష్ణు నివాసము, శ్రీనివాసము భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఏమో అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. అలిపిరి నడక మార్గం వాళ్ళకి కానీ, శ్రీవారి నడక మార్గం వాళ్ళకి నడక మార్గంలో టోకెన్స్ లేవు. మీరిద్దరూ కూడా ఒకరోజు ముందు వచ్చి ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోవాల్సిందే అని నేను మీకు ప్రతిరోజు చెప్తూ ఉంటా. ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేవాళ్ళు, ఈ ఆగస్టు మిగతా రోజుల్లో వచ్చే వాళ్ళకి టికెట్ లేని వారు ఉచిత సర్వదర్శన టోకెన్లు అన్నా తీసుకోండి, శ్రీవారి నడక మార్గం టోకెన్లు అన్నా తీసుకోండి, లేదా డైరెక్ట్గా ఎటువంటి టికెట్ లేకుండా దర్శనానికి మీరు ఈ ఉచిత దర్శనానికి టికెట్ లేకుండా కూడా మీరు వెళ్ళవచ్చు. ఓకేనా? అర్థమైందా? ఇలాగే ఇప్పుడు డైలీ న్యూస్లోకి వెళ్ళినట్టయితే, నిన్న 16,500 టోకెన్లు సాయంత్రం 5 గంటలకు ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 కౌంటర్లో ఇచ్చారు. అలాగే 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. ఇవన్నీ కూడా అర్ధరాత్రి దాకా ఈ టోకెన్లు ఉన్నాయి. నేను గత 4 రోజుల నుంచి చెప్తున్నాను, టికెట్లు మిగిలిపోతున్నాయి, అర్ధరాత్రి కూడా టికెట్లు ఉంటున్నాయి, కంగారు పడొద్దు అని రోజు చెప్తూనే ఉన్నా. కొత్తవారు దయచేసి ఈ విషయం తెలుసుకోండి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో అక్టోబర్ వరకు, నవంబర్ వరకు అన్ని రకాల టికెట్లు ఆన్లైన్లో, వయోవృద్ధులు, వికలాంగులు 300 అన్ని అంగప్రదక్షిణ, డైరెక్ట్ ఆర్ష సేవలు, సుప్రభాతము, తోమాల, కళ్యాణము, అలాగే తిరుమల, తిరుపతి, తెలకోన ఆన్లైన్ రూమ్స్ అన్నీ అయిపోయాయి. కేవలం హోమం టికెట్లు మాత్రమే ఈ అక్టోబరు, నవంబర్ వరకు ఉన్నాయి. ఇక శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ, ఈ సేవలు కూడా మీ అందరికీ అక్టోబర్ వరకు అయిపోయాయి. ఓకేనా? అర్థమైందా? బుకింగ్స్కి సంబంధించి ఏ టికెట్లు ఎప్పటిదాకా అయిపోయాయో అన్నది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే టికెట్ ఉండి లేకుండా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఓకేనా? ఈ వీడియో మరి నేను సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.